వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. బస్సును ఢీకొట్టిన లారీ, 20 మంది మృతి, పలువురికి గాయాలు. నేడు నాగర్ కర్నూలు జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి. మోంతా తుఫానుకు నష్టపోయిన పంటలపై సమీక్ష. నేటి నుంచి ప్రైవేట్ కాలేజీల బంద్. బకాయిలపై సీఎంఓ అధికారులతో చర్చలు విఫలం. నకిలీ మద్యం కేసులో ఈ నెల 13 వరకు జోగి బ్రదర్స్ కు రిమాండ్. రమేష్, రామును విజయవాడ జైలుకు తరలింపు. భారత మహిళల క్రికెట్ జట్టుకు భారీ గిఫ్ట్. 51 కోట్లు ప్రకటించిన బీసీసీఐ. డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడలో ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు మరణించినట్లుగా సమాచారం అందుతోంది. అయితే మొత్తంగా 18 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 3 జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన ప్రయాణికులను బయటకు తీస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడలో ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఆ తర్వాత కంకర లోడు బస్సుపై పడడంతో పలువురు ప్రయాణికులు అందులో చిక్కుకున్నారు. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 3 జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఇక కంకర్లో కూరుకుపోయిన ప్రయాణికులను బయటకు తీస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇటు రంగారెడ్డి జిల్లాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక లారీ బస్సును ఢీకొట్టి అందులో ఉన్నటువంటి కంకర మొత్తం కూడా బస్సు పైన పడడంతో దాదాపు 18 మంది దుర్మరణం చెందినట్లుగా మనకు అప్డేట్ అందుతోంది. అయితే మరికొంతమంది కూడా అందులో చిక్కుకొని ఉన్నారు. వాళ్ళని కాపాడడానికి ఇప్పటికే రెస్క్యూ టీమ్స్ కూడా అక్కడికి చేరుకొని పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాయి. 3 జేసీబీలతోటి అక్కడ మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు దగ్గర ఉన్నటువంటి అధికారులు కూడా. అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశానికి సంబంధించి స్పందించారు. ఆయన విచారం వ్యక్తం చేస్తూ వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేయాలంటూ కూడా ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా చీఫ్ ఎడిటర్ నేతాజీ సిద్ధంగా ఉన్నారు. నేతాజీ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు యాక్సిడెంట్ దగ్గర పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది, యాక్సిడెంట్ ఏ విధంగా అయింది అనేది చెప్పండి నేతాజీ. అసలు ఎలా జరిగింది ఇంత ఘోర రోడ్డు ప్రమాదం? అంటే ఇంకా కర్నూలు రోడ్డు ప్రమాదాన్ని మరిచిపోకముందే మళ్ళీ దాదాపు అదే స్థాయిలో ఒక పెద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. అసలు ఎలా జరిగింది, దీని వెనక కారణాలు ఏంటి, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి నేతాజీ? రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. ఉదయం 4:40 తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, అది కూడా ఎక్స్ప్రెస్ బస్సు, అక్కడ నుంచి హైదరాబాద్ వస్తుంది. అయితే ఎక్కడైతే ఈ ప్రమాదం జరిగిందో అక్కడ టిప్పర్ లారీ అంటూ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఆ టిప్పర్ లారీ కూడా కంకర లోడ్ తోటి ఉంది. కంకర లోడ్ తో ఉన్నప్పుడు ఢీ కొడితే ఆ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో కూడా మనం ఊహించుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆ టిప్పర్ లో ఉన్న కంకర అంతా కూడా బస్సులో పడిపోయింది, ప్రయాణికుల మీద పడింది, డ్రైవర్ తో సహా. ఇప్పటి వరకు మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం 24 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మృతులకు సంబంధించిన సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే గాయపడిన వారిలో కూడా 5గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు మనకైతే ప్రస్తుతానికైతే సమాచారం అందుతోంది. ఇక అక్కడ సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే అక్కడికి వెళ్లి సహాయక చర్యల్లో పాలు పంచుకోవాల్సిందిగా అటు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ని ఆదేశించారు. అలానే ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి వారందరినీ కూడా అక్కడ ఉండి సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్న నేపథ్యంలో వారంతా కూడా ఇప్పుడు అక్కడ చేరుకున్నారు. 3 జేసీబీలతో సహాయ చర్యలు అయితే అక్కడ కొనసాగుతున్నాయి. అలానే గాంధీ ఉస్మానియా ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించాడు. ఎందుకంటే ప్రమాదంలో గాయపడిన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాల్సిందిగా కూడా ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ, రవాణా శాఖ కమిషనర్, అలానే ఫైర్ డీజీ కూడా ఆ ప్రమాద ఘటనా స్థలానికి బయలుదేరారు. మరి కాసేపట్లోనే వాళ్ళు అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే కాళే యాదవ్ ఉన్నారో అక్కడికి వచ్చి సహాయక చర్యల్ని పర్యవేక్షించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. స్థానికులంతా కూడా గోబ్యాక్ అన్నట్టుగా నినాదాలు చేశారు. ఎందుకంటే అక్కడ ఆ రోడ్ ఏదైతే ఉందో దాన్ని విస్తరించాల్సిందిగా పదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా ఆ రోడ్డునైతే ఇప్పటి వరకు విస్తరించలేదు అన్నట్టుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ యాక్సిడెంట్ జరిగిందన్నట్టుగా వాళ్ళైతే భావిస్తున్నారు. ఏది ఏమైనా కూడా టిప్పర్ అతి వేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా అయితే చెప్పవచ్చు. అది కూడా లోడ్ తో ఉన్న లారీ. దానికి సంబంధించి మనం విజువల్స్ లో కనుక చూస్తే జేసీబీ నుంచి అదంతా కూడా అంటే బస్సులో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు 3 జేసీబీల సాయంతో. ఈ క్రమంలోనే సహాయక చర్యల్లో పాలు పంచుకున్న చేవెళ్ల సిఐకి కూడా జేసీబీ ఆయన కాలు ఎక్కినట్టుగా తెలుస్తుంది. ఆయన కూడా గాయపడ్డారు. ఎవరైతే శ్రీధర్ ఉన్నారో ఆయన కూడా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన కూడా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే అక్కడికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కూడా చేరుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి కనుక చూస్తే ఉదయం 6 నుంచి 6:10 సమయంలో జరిగినట్టుగా తెలుస్తోంది. పోలీసుల నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 24 మంది మృతి చెందారు. అందులో 11 మంది మహిళలు ఉన్నారు. ఒక తల్లి, చిన్న పాప కూడా ఉంది. ఆ విజువల్స్ కనుక చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా కర్నూలులో జరిగిన ప్రమాదంలో మొత్తం 20 మంది చనిపోయారు. ఎవరైతే తాగి డ్రైవ్ చేసిన బైక్ డ్రైవ్ చేసిన వెధవ ఉన్నాడో వాడి కారణంగానే మొత్తం 20 మంది తనతో కలిపి కనుక చూస్తే 20 మంది చనిపోయినట్టుగా మనం చెప్పవచ్చు. ఇక్కడ మాత్రం టిప్పర్ అతి వేగం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే అక్కడ సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు మృతదేహాలకు సంబంధించి కనుక చూస్తే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి బంధువులకి పోస్ట్ మార్టం అనంతరం ఆ మృతదేహాలను అప్పగించే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఈ మృతి చెందిన వారంతా కూడా తాండూరు, చేవెళ్ల వాసులు అన్నట్లుగా మనకైతే ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం తెలుస్తుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఏది ఏమైనా కూడా ఈ ప్రమాదానికి టిప్పర్ లారీ ఏదైతే ఉందో కంకరతో వస్తున్న లారీ
అతి వేగమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అలానే ఆ రోడ్డును కనుక పరిశీలిస్తే అక్కడ కొన్ని గుంతలు కూడా ఉన్నాయి. ఆ గుంతను తప్పించే ఆ ఆ, విషయంలో అతి జాగ్రత్తతోటి ఈ రకంగా వ్యవహరించారు అన్నట్టుగా తెలుస్తుంది. స్పీడ్ తోటి ఆ గుంతని చూసి దాన్ని తప్పించే ప్రయత్నంలోనే ఒక్కసారిగా టర్న్ తీసుకునే సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది అన్నట్టుగా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 24 మంది మృతి చెందారు. అటు హాస్పిటల్స్ లో కనుక చూస్తే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వారిని మెరుగైన వైద్య నిమిత్తం ఇటు గాంధీ అలానే ఉస్మానియా హాస్పిటల్ కి తరలించాల్సిందిగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో వారిని ఇక్కడికి తరలించే ప్రయత్నం కూడా అధికారులు చేస్తున్నారు. మళ్ళీ అలానే కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు సెక్రటేరియట్ లో. దానికి సంబంధించిన నంబర్లను కూడా ఇచ్చారు. 9912919545 9440854433 ఈ 2 కంట్రోల్ రూమ్ కి సంబంధించిన నెంబర్స్. దీన్ని డిస్ప్లే చేయాల్సిందిగా కూడా ఇప్పటికే సీఎంఓ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి కనుక చూస్తే తాండూరు డిపోకు చెందిన బస్సు, అందులోనూ విద్యార్థులు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు సిటీకి వచ్చి ఇక్కడ విద్యను అభ్యసిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఉదయం పాపం 4:40 ప్రాంతంలో వాళ్ళు తాండూరులో బస్సు ఎక్కారు. 6 గంటల నుంచి 6 గంటల 10 నిమిషాల మధ్యలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉద్యోగులు విద్యార్థులే అధిక సంఖ్యలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న సండే కావడంతో వాళ్ళు సాటర్డే నైటే ఇంటికి వెళ్లి ఉంటారు. ఇవాళ మండే వర్కింగ్ డే కాబట్టి వచ్చే క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పాపం ఇంటి పెద్దల్ని ఎంతో మంది కోల్పోయారని మనం చెప్పవచ్చు. ఒకే కుటుంబానికి చెందిన 4 కూడా మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తోంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒక ఇంటి పెద్దని కోల్పోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, ఆ కుటుంబం ఎలా రోడ్డు మీద పడుతుందో మనం ఆలోచించవచ్చు. ఏదేమైనా కూడా ఈ అతి వేగమే ప్రమాదానికి ప్రధాన కారణంగా అయితే తెలుస్తోంది విజయ్. నేతాజీ, ప్రధానంగా కంకర లోడుతో వస్తున్నటువంటి టిప్పర్ లారీ ఆ తర్వాత కంకర మొత్తం కూడా బస్సులో పడ్డంతో దాని కింద పడి ఊపిరాడక చాలా మంది చనిపోయినట్లుగా తెలుస్తుంది. అంటే ఇంత కంకర మీద పడ్డంతో ఇంత ప్రమాదం చోటు చేసుకుంది, లేకపోతే ఈ ప్రమాదం ఈ స్థాయిలో ఉండేది కాదనేటువంటి ఒక విశ్లేషణ కూడా జరుగుతోంది. అంటే ఏంటి, కంకర మీద పడడం వల్లే ఇంతమంది చనిపోవడానికి కారణమైందా? ఖచ్చితంగా కంకర మీద పడడం తోటే ఇంతమంది మృతికి కారణంగా అయితే చెప్పవచ్చు. ఎందుకంటే కంకర కనుక లేకుండా ఉంటే ఆ తీవ్రత అన్నది, అంటే ప్రమాద తీవ్రత అన్నది ఈ స్థాయిలో మాత్రం ఉండేది కాదు. అది కంకరతో వస్తున్న లారీ కాబట్టి ఇంత తీవ్రత ఎక్కువగా ఉందని మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే బస్సు డ్రైవర్ తో సహా మొత్తం ఇప్పటి వరకు అందులో ప్రయాణిస్తున్న 24 మంది చనిపోయినట్లుగా మనకైతే ప్రాథమికంగా అందుతుంది. బస్సు డ్రైవర్ నుంచి వెనక 7 సీట్ల వరకు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళపైనే ఈ కంకర అంతా కూడా ఎక్కువగా పడినట్లుగా తెలిసింది. ఆ తర్వాత రోస్ ఏవైతే ఉంటాయో వారి మీద అంత ఎక్కువగా పడలేదు. ఈ నేపథ్యంలోనే అక్కడ సహాయక చర్యలని చేపట్టే క్రమంలో స్థానిక సీఏ ఎవరైతే ఉన్నారో, చేవెళ్లకు సంబంధించిన సీఏ, ఆయన కాలుని కూడా జేసీబీ ఎక్కింది. ప్రస్తుతం ఆయనకు కూడా ట్రీట్మెంట్ అయితే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగుతుంది. ఆ డ్రైవర్ వెనుక ఉన్న 7 సీట్లకు సంబంధించిన వరుసలు ఏవైతే ఉన్నాయో అందులో ఉన్న ప్రయాణికుల పైన ఎక్కువగా ఈ ప్రభావం పడిందని మనం చెప్పాల్సి ఉంటుంది. వారిని రక్షించే ప్రయత్నంలో గనక చూస్తే అక్కడ జేసీబీలతోటి మొత్తం ఆ విండోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో కూరుకుపోయి ఉన్న వారిని కూడా ఇప్పటికే రక్షించారు. ఒక తల్లి చిన్న పాప కూడా మృత్యువాత పడ్డది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉంది. గతంలో కనుక చూస్తే కర్నూలుకు సంబంధించి కనుక చూస్తే ఒక విధవ చేసిన పనికి 19 మంది బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళు సజీవ దహనం అయ్యారు. వారంతా కూడా ఇప్పటికీ వారి బంధువులు రోధిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ డ్రైవర్ చేసిన తప్పిదం వల్లనే, అది కూడా ఓవర్ స్పీడ్ తోటి రావడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 24 మంది మృతి చెందారు. అందులో 11 మంది మహిళలు ఉన్నట్టుగా తెలిసింది, ఒక పాపతో కలుపుకుని. మిగిలిన వాళ్ళంతా కూడా పురుషులు ఉన్నారు. విద్యార్థులు అలానే ఉద్యోగులే ఎక్కువ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళంతా కూడా సండే కావడంతో ఇంటికి వెళ్లారు. ఇప్పుడు మండే వర్కింగ్ డే కాబట్టి మళ్ళీ ఇటు పాఠశాలలకు కావచ్చు, అలానే కాలేజీకి కావచ్చు, ఉద్యోగాలకు కావచ్చు వచ్చే నిమిత్తంలోనే వాళ్ళు ఉదయం 4:40 ప్రాంతంలో తాండూరులో బస్సు ఎక్కారు. బస్సులో మనకు అందుతున్న సమాచారం ప్రకారం 55 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ 55 మందితో వెళ్తున్న బస్సు, అంటే తాండూరు డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ వస్తుంది. ఇటేమో ఈ లారీ ఏదైతే ఉందో టిప్పర్ లారీ, కంకర లోడుతో వెళ్తున్న లారీ, దాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఢీకొన్న అనంతరం ఆ టిప్పర్ లారీలో ఉన్న ఏదైతే కంకర ఉందో ఆ కంకర అంతా కూడా విండోల నుంచి బస్సు లోపలికి వెళ్ళిపోయింది. అందులో ఉన్న ప్రయాణికుల మీద పడింది. ఈ నేపథ్యంలోనే ఊపిరాడక చనిపోయినట్టుగా మనకైతే పోలీసులు చెప్తున్న
ప్రకారం తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఈ ఘటనలో ఇప్పటి వరకు 24 మంది మృతి చెందారు. 5గురి పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్, మనం అంటే తరచుగా చూస్తున్నాం ఈ ఘటనలో ఏదైతే టిప్పర్ లారీల వల్ల ప్రమాదాలు జరగడం కావచ్చు. అయితే ఇంత ప్రమాదం జరగడంతో ఈరోజు ఇదంతా చర్చకు వస్తోంది. తరచుగా బైక్లను ఢీకొట్టడం కావచ్చు, లేకపోతే రోడ్డు పైన పాదాచారులను ఢీకొట్టడం కావచ్చు, టిప్పర్ లారీలు, లారీ డ్రైవర్లు తరచుగా చేస్తూ ఉంటారు. అది కాకుండా ఓవర్లోడ్తో వెళ్ళడం, ఓవర్ స్పీడ్తో వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. కేవలం కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం ఓవర్లోడ్తో పంపించి ఈ విధంగా అంటే డ్రైవర్లు కూడా కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం, టిప్పర్ డ్రైవ్ చేసేటువంటి వాళ్ళు తరచుగా జరుగుతున్నాయి. అసలు ఏంటి దీనికి సంబంధించి ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు? ఏదైనా జరిగినప్పుడు తూతూ మంత్రంగా ఒక 2-3 రోజులు ఎంక్వైరీలని లేకపోతే ఎక్కడికక్కడ చెక్కింగ్లని చేస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో టిప్పర్ లారీలకు సంబంధించి లేకపోతే హెవీ లోడ్ లారీలకు సంబంధించి కొన్ని ఆంక్షలు ఉండాలని అయితే కోరుకుంటున్నారు ప్రజలు. ఎలా చూడాలి నేతాజీ? ఖచ్చితంగా విజయ్, ఎందుకంటే టిప్పర్ లారీలు అంటేనే ఏ స్థాయిలో ఎంత స్పీడ్ తో వెళ్తాయో మనందరికీ తెలుసు. ప్రజలంతా కూడా చెప్తూనే ఉంటారు. ఓవర్ స్పీడ్ తో వెళ్తూ ఉంటారు. టిప్పర్ లారీకి సంబంధించిన డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఎప్పుడు మితిమీరిన వేగంతో వెళ్తూ ఉంటారు. ఆ వేగంతో వాళ్ళు ఢీకొట్టిన సందర్భాల్లో ఎంతో మంది మృత్యువాత పడ్డారు. గతంలో కూడా మనం చూసాము ఎన్నో యాక్సిడెంట్స్, అందులోనూ ఎంతో మంది అమాయక ప్రజలు బలైన పరిస్థితిని అయితే మనం చూసాం. ఈ రోజు జరిగిన ఈ సంఘటన కూడా మితిమీరిన వేగంతో ఆ టిప్పర్ కంకర ఏదైతే కంకర్ లోడ్ తో వెళ్తున్న టిప్పర్ ఉందో దానికి సంబంధించిన లారీ డ్రైవర్ మితిమీరిన వేగంతో వెళ్లి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఇంతమంది అమాయకులు మృత్యువాత పడ్డారు. దానికి ప్రధాన కారణం అంతా కూడా ఆ టిప్పర్ చేసిన ఘోర తప్పిదం వల్లనే ఇంతమంది చనిపోయారు. అంతమందిని రోడ్డున పడేశారు. వారి కుటుంబాలంతా కూడా ఈ రోజు రోడ్డున పడ్డాయి. అయితే ఆ లారీ డ్రైవర్ ఏమన్నా మద్యం సేవించి ఉన్నాడా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారు చెబుతున్న ప్రకారం ప్రాథమికంగా మనకి ఇప్పటి వరకు 24 మంది మృతి చెందారు. మరో 5గురి పరిస్థితి అయితే విషమంగా ఉంది. వారిని కూడా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఇక్కడికి అంటే గాంధీ ఉస్మానియా ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లను కూడా చేయాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి రవాణా శాఖ మంత్రి చేరుకున్నట్లుగా తెలుస్తుంది. అలానే రవాణా శాఖ కమిషనరు, ఫైర్ డీజీ వీళ్ళంతా కూడా ఆర్టీసీ ఎండి వీళ్ళంతా కూడా అక్కడికి చేరుకున్నారు. ఏది ఏమైనా కూడా కేవలం బస్సు ప్రమాదాలు లేదంటే ఇలాంటి టిప్పర్ లారీలు ఢీకొన్న సందర్భాల్లో తూతు మంత్రంగా తనిఖీలు చేయడం కాదు. ఎప్పటికప్పుడు ఒక టిప్పర్ లారీ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, దాని స్పీడ్ లిమిట్ ఎంత, ఆ రోడ్డు పరిస్థితి ఏంటి, అక్కడ ఎంతలో వెళ్ళాలి, అంటే స్పీడ్ లిమిట్ ఏ రకంగా ఉండాలి. ఒకవేళ టిప్పర్ లారీలు కనుక అతి వేగంతో వెళ్తూ ఉంటాయి కాబట్టి దానికి ఖచ్చితంగా లాకులు పెట్టాలి. అంటే 40 కిలోమీటర్ల వేగంకి మించి వెళ్ళకూడదు. ఎంత యాక్సిలరేషన్ ఇచ్చినా కూడా వెళ్లకుండా విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి. ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే మితిమీరిన వేగంతో వెళ్తే ఖచ్చితంగా అవతల వ్యక్తులు ఎవరైతే ఉంటారో అమాయకులే బలవుతూ ఉంటారు. ఈ మితిమీరిన వేగంతో వెళ్లే వెధవలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని సందర్భాల్లో బతికిన పరిస్థితి కూడా ఉంటుంది. కానీ ఈ రోజు జరిగిన ఈ సంఘటనలో టిప్పర్ లారీకి సంబంధించిన డ్రైవర్ కూడా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా మితిమీరిన వేగంతో వెళ్లడం వల్లనే ఈ ప్రమాదం అన్నది జరిగింది. ఉదయం 4:40 ప్రాంతంలో తాండూరు నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన ఆర్టీసీ బస్సు ఏదైతే ఉందో అది మీర్జాగూడ వద్దకు వచ్చే సమయంలో ఎదురుగా వస్తున్న ఈ టిప్పర్ అతివేగంతో వచ్చి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టిప్పర్ లో ఉన్న కంకర అంతా కూడా బస్సులో పడిపోయింది. డ్రైవర్ వెనక 7 రోల వరకు ఈ ఇంపాక్ట్ అనేది అయితే మనకు కనిపిస్తుంది. ఆ 7 రోల వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా పర్లేదు, కానీ డ్రైవర్ వెనుకున్న 7 రోల వరకు మాత్రం ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో అందులో ఎక్కువగా మహిళలే ఉంటారు ఆ రోస్ లో. సో మహిళలే ఎక్కువగా ప్రమాదానికి గురయ్యారని మనం చెప్పాల్సి ఉంటుంది. మొత్తం చిన్న పాప సహా 11 మంది మహిళలు చనిపోయారు. మొత్తంగా ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 24 మంది మృతి చెందారు. విజయ్, నేతాజీ, మనము విజువల్స్ చూసినట్లయితే ఒక 11 నెలల చిన్నారి కూడా మృతి చెందినట్లుగా మనకి ఆ విజువల్స్ లో కనిపిస్తోంది. ఆ తల్లి కావచ్చు, ఆ చిన్నారి కావచ్చు. అదే కాకుండా చాలా మంది విద్యార్థులు, అప్పుడప్పుడే ఉద్యోగాల్లో చేరినటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అంటే ప్రమాదం ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ విజువల్స్ ని చూస్తే ఒక్కసారిగా ప్రతి ఒక్కరి మనసు కూడా చివుక్కుమనేటువంటి ఒక పరిస్థితి గమనిస్తోంది. అంటే చిన్నారి విజువల్స్ చూసినా కానీ, లేకపోతే కంకర్లో కూరుకుపోయి బయటికి రాలేక ఉన్నటువంటి వాళ్ళ విజువల్స్ కానీ, అంటే
ఈ ప్రమాద తీవ్రతని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక క్షతగాత్రుల పరిస్థితి ఏంటి నేతాజీ అంటే చాలా మందిని ఇప్పటికీ ఆసుపత్రులకు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇంకా ఎంతమంది గాయపడ్డారు? గోల్ఫ్కు చిరునామాగా మారుతున్న హైదరాబాద్ మరో అతిపెద్ద టోర్నీకి వేదికైంది. తొలిసారి భారత ఆతిథ్యం ఇస్తున్న ప్రతిష్టాత్మక 60వ IGF వరల్డ్ గోల్ఫ్ ఛాంపియన్షిప్ను తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. వారం రోజుల పాటు జరిగే ఈ ఛాంపియన్షిప్లో 24 దేశాలకు చెందిన 180 మంది రోటరీ గోల్ఫ్ క్రీడాకారులు పాల్గొంటారు. దీనిలో పాల్గొంటున్న గోల్ఫర్లకు అభినందనలు తెలిపారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఇంత పెద్ద అంతర్జాతీయ గోల్ఫ్ ఈవెంట్కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం తెలంగాణకు రావడం గర్వంగా భావిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున టూరిజం శాఖ మంత్రిగా ఎటువంటి మద్దతు కావాలన్న అందిస్తామని తెలిపారు. ప్రపంచంలోనే అత్యుత్తమ గోల్ఫ్ కోర్సులు హైదరాబాద్లో ఉండటం, వాటిలోనే ఈ అతిపెద్ద టోర్నీ జరుగుతుండడం సంతోషంగా ఉందని మంత్రి జూపల్లి చెప్పారు. టూరిజం అభివృద్ధికి క్రీడలతోనూ ముడిపడి ఉందని, ముఖ్యంగా విదేశీ పర్యాటకులకు అద్భుతమైన ఆతిథ్యం ఇవ్వడం తమ బాధ్యతగా చెప్పుకొచ్చారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్కకు అంతర్జాతీయ స్థాయి మహిళా నాయకత్వ వేదిక వైటల్ వాయిసెస్ గ్లోబల్ ఫెలోషిప్ సదస్సుకు ప్రత్యేక ఆహ్వానం అందింది. ప్రపంచవ్యాప్తంగా మహిళా నాయకత్వం, సామాజిక మార్పు, ప్రజాసేవా రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న నాయకులను ఈ సదస్సుకు ఆహ్వానిస్తారు. మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, పేదల సంక్షేమం కోసం సీతక్క చేసిన కృషిని గుర్తిస్తూ నిర్వాహకులు ఈ గౌరవాన్ని అందించారు. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క నెదర్లాండ్స్కు చేరుకున్నారు. నెదర్లాండ్స్లో జరుగుతున్న ఈ సదస్సులో ప్రపంచంలోని పలు దేశాల మహిళా నాయకులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నెదర్లాండ్స్కు చేరుకున్న సీతక్క తెలంగాణలో అమలవుతున్న మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాలను, గ్రామీణ అభివృద్ధి చర్యలను అంతర్జాతీయ వేదికపై వివరించనున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో నిర్వహిస్తున్న నాగర్ కర్నూల్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విద్యార్థినులు వందలాది మంది రోడ్లపైకి వచ్చి మెరుపు ధర్నాకు దిగారు. గురుకులంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, అదేవిధంగా తదితర అంశాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విద్యార్థినులను ఆందోళన నుంచి ఆపడానికి అధ్యాపక బృందం విపరీతంగా ప్రయత్నం చేస్తుంది. ప్రిన్సిపల్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రోడ్లపైకి దూసుకురావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రోడ్డుపైకి దూసుకువస్తున్న విద్యార్థినులను చూసి వాహనదారులు కంగుతిన్నారు.
హైదరాబాద్ మహానగరాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రతిపక్షాలు చేస్తున్న జూటా ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసమే మాపై బురదజల్లే రాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్ బీజేపీకి గట్టి గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని ఎల్లారెడ్డిగూడ, శ్రీనగర్ కాలనీ, ఎస్ఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో ఆయన ఇంటింటికి తిరిగి విస్తృత ప్రచారం నిర్వహించారు. 2 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు వివరించారు. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మాటల కోటలు దాటాయి తప్ప క్షేత్రస్థాయిలో నిజంగా ప్రజలకు ఒరిగిందేం లేదన్నారు. ఆ తప్పులను మా ప్రభుత్వం ఒక్కొక్కటిగా సరిదిద్దుతుందన్నారు. ప్రపంచ పటంలో హైదరాబాద్ను అత్యున్నత స్థానంలో నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చేస్తున్న కృషిని వివరించారు. ఓవైపు బీఆర్ఎస్ పాలనలో గాడి తప్పిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూనే మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని దశల వారీగా నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు వస్తుంటే కొందరు ప్రతిపక్ష నేతలు తట్టుకోలేక మాపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ 20 నెలల వ్యవధిలో 3.2 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చామన్నారు. నవీన్ యాదవ్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందు నిలబెట్టారు. చురుకైన వ్యక్తి మీకు అందరికీ కూడా తెలుసు. అనేక సందర్భాల్లో మీతో పాటు మమైకమై నడిచిన వ్యక్తిగా, మరి ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, మా పిసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ఒక సామాజిక స్పృహ వ్యక్తిని, యువకుడిని నిలబెట్టాలని ఆలోచన చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుంటాం. నేను ఈ కాలనీ వాసులకు చాలా మందికి కూడా సుపరిచితం. కొంతమందికి పరిచయం ఉండొచ్చు. మా మిత్రుడు లక్ష్మణ్ ఇక్కడే ఉండే అనేక సందర్భాల్లో మరి వారి చాలా మందికి నేను పరిచయం చేస్తాను. నేను కానీ మా విజయరమణారావు గారు కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇంకా 3 సంవత్సరాలు మొదటి దశలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది. ఎవరు ఆందోళన పడక్కర్లేదు. ఎవరికి చిన్న పని వచ్చినా నేరుగా మా ఇంటికి వచ్చి, లేకుంటే విజయరమణారావు గారు కన్నా ఫోన్ చేసి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు. మీరు చూసిండు మొన్న గత ప్రభుత్వం చేసిన అస్తవ్యస్త పరిపాలన వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు మాకున్నప్పటికీ ఈరోజు ఈ మహానగరాన్ని ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. మాట వరుసకే పోయింది. నవీన్ యాదవ్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందు నిలబెట్టారు. చురుకైన వ్యక్తి మీకు అందరికీ కూడా తెలుసు. అనేక సందర్భాల్లో మీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు లండన్ చేరుకున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు భువనేశ్వరి లండన్ వెళ్లారు. చంద్రబాబు దంపతులకు లండన్ తెలుగు కుటుంబాలు ఆహ్వానం పలికాయి. లండన్ తెలుగు కుటుంబాలను సీఎం దంపతులు ఆప్యాయంగా పలకరించారు. ఈ నెల 4వ తేదీన ప్రతిష్టాత్మక సంస్థ ఐఓడి నుంచి నారా భువనేశ్వరి 2 అవార్డులు అందుకోనున్నారు. డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డును ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజ్మెంట్ ట్రస్టీ హోదాలో నారా భువనేశ్వరి అందుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్కు హాజరయ్యారు. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో భారత్ దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ను ఆయన తన భార్య బ్రాహ్మణి కుమారుడు దేవాంష్తో కలిసి ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ మ్యాచ్ సందర్భంగా లోకేష్కు మధురానుభూతి ఎదురైంది. క్రికెట్ దేవుడిగా పేరు పొందిన దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ను ఆయన కలుసుకున్నారు. ఈ భేటీ తనకు ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ అని లోకేష్ అభివర్ణించారు. సచిన్ వినయం, ఆప్యాయత గురించి విన్నవన్నీ నిజమేనని, వాటిని స్వయంగా అనుభవించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తరతరాలకు స్ఫూర్తినిచ్చిన గొప్ప క్రీడాకారుడే కాకుండా అంతకంటే గొప్ప మానవతావాది అని సచిన్ను లోకేష్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో లోకేష్ దంపతులు ఐసీసీ చైర్మన్ జైషాను, ఆయన మాతృమూర్తిని కూడా కలిశారు. ఈ మేరకు లోకేష్ ఫోటోలు పంచుకున్నారు.
రాజకీయ పార్టీలకు కులమతాలకు అతీతంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఆనందంగా ఉంటే చాలు అనే వ్యక్తి కీర్తిశేషులు కింజారపు ఎర్రంనాయుడు అని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ తెలిపారు. కీర్తిశేషులు కింజారపు ఎర్రంనాయుడు 13వ వర్ధంతి విశాఖలో ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ కేంద్ర మంత్రి కింజారపు ఎర్రంనాయుడు ఆత్మను శాంతింపజేస్తుందన్నారు. ప్రజల ఆనందమే ఆయన లక్ష్యంగా పనిచేశారని తెలిపారు. శ్రీకాకుళం యాసను భాషను ఉత్తరాంధ్ర ప్రజల ఉనికిని దేశ విదేశాలకు చాటి చెప్పిన మహనీయుడు. 4 సార్లు ఎమ్మెల్యేగా 4 సార్లు ఎంపీగా కేంద్ర మంత్రిగా పార్లమెంట్లో చట్టసభల్లో ప్రజల సమస్యలపై గొంతెత్తిన మహనీయుడు కింజారపు అని కొనియాడారు. 13 సంవత్సరాల క్రితం కారు ప్రమాదంలో మరణించడంతో యావత్ ఆంధ్ర రాష్ట్రమంతా శోకసంద్రంలో మునిగిపోయిందన్నారు. ఆయన లేని లోటు ఈ ప్రాంతపు ప్రజలకు శాపంగా మారిందని భావిస్తున్న తరుణంలో వారి తమ్ముడు ఇప్పటి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, తన కుమారుడు ఇప్పటి పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు అండగా ఉంటున్నారని తెలిపారు. మన కీర్తిశేషులు కింజరపు ఎర్రంనాయుడు గారి 13వ వర్ధంతి సందర్భంగా విశాఖపట్నంలో ఈరోజు యువత, నిరుద్యోగులు, విద్యార్థులు సమక్షంలో ఆయన యొక్క వర్ధంతికి సంబంధించి ఆయన ఆ రోజుల్లో 13 సంవత్సరాల క్రితమే ఈ యొక్క ఉత్తరాంధ్ర అతి ముఖ్యంగా నిమ్మాడ ప్రాంతానికి చెంది మరి యొక్క ఉత్తరాంధ్ర ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ఆయన ఈ యొక్క భూమి మీద పెట్టినటువంటి సంతకం ఈరోజు కూడా చెరగకుండా ఆయన ఉన్నారు అన్న ఒక ఊహతో బతుకుతున్నటువంటి యొక్క ప్రజలకు నాంది పలికినటువంటి ఆయన యొక్క కుమారుడు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, ఆయన యొక్క తనయుడు కింజరపు అచ్చెన్నాయుడు గారు ఈ యొక్క విశాఖ జిల్లాతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను కూడా ముందుకు తీసుకువెళ్తూ అతి ముఖ్యంగా నిమ్మాడ ప్రాంతపు ప్రజలకు మనోధైర్యాన్ని నింపినటువంటి ఎర్రన్నాయుడు కుటుంబ సభ్యులు, మరి అదేవిధంగా రాజకీయ తనయులకు ధన్యవాదాలు. మరి 13 సంవత్సరాల క్రితం ఆయన కారు యాక్సిడెంట్లో మరణించడం వల్ల యావత్ ఆంధ్ర రాష్ట్రం, దాంతోపాటు అప్పటి ముఖ్యమంత్రిగా మరి ఈరోజు మనకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారితో సైతం కంటిత్తడి పెట్టి బోరునని ఏడ్చి ఒక కుడి భుజం కోల్పోయానని చెప్పి బాధను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఈరోజు మన రక్షించే చర్యల్లో భాగంగా రాజేంద్రనగర్ జోన్ డీసీపీ యోగేష్ గౌతమ్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో బైక్పై స్వయంగా గస్తీ చేపట్టారు. అధిక జనసాంద్రత ఉండే ప్రాంతాలైన చింతల్మెట్, హసన్ నగర్, ఎంఎం పహాడి, సిక్ చావుని, పాండు రంగానగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. రౌడీ షెట్ల నివాసాలకు వెళ్లి వారి కదలికలు, ప్రస్తుత కార్యకలాపాల గురించి వ్యక్తిగతంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాంతంలో శాంతి భద్రతల పరిస్థితిని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడమే ఈ గస్తీ ముఖ్య ఉద్దేశమని అధికారులకు తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.